మందార పువ్వు కొత్తగా మొన్న మందార చెట్టు నాటాను అన్నాను కదండి. ఆ కొత్త చెట్టుకు వచ్చిన పువ్వు అనమాట. సో ఫస్ట్ పువ్వు మనం పెట్టుకున్న చెట్టుకి వచ్చినప్పుడు నేనైతే గణపయ్యకి పెట్టేస్తానండి. అండ్ ఈ మందారం యాక్చువల్లీ ఆ గార్డెనర్ ముద్ద మందారం అని తీసుకొచ్చాడండి, కానీ మోసం చేశాడు. అది పెద్ద మందారం. అంటే ఇంత నా చెయ్యి అంత ఉందండి ఆ మందారం. బట్ ఇట్స్ నాట్ ముద్ద మందారం అయితే డెఫినెట్లీ కాదు అది. కానీ ఫస్ట్ పువ్వు కదా ఆ చెట్టుకి అని గణపయ్యకి పెట్టుకొని ఇంకా స్లోగా టిఫిన్ బాక్స్ అవన్నీ ప్యాక్ చేసేసానండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇది నా స్టడీ రూమ్ అండి. స్టడీ రూమ్ కానీ దేవుడి మందిరం కూడా ఈ రూమ్లోనే పెట్టుకుంటాను. ఇది అండ్ అన్నీ నా బుక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో కాసేపు ఇక్కడ కూర్చొని చదువుకోవటం అట్లా జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో. బట్ ఇదేంటంటే మొన్న ఒక రోజు బాగా ఎండ వచ్చింది. ఆ రోజు ఈ కర్టన్స్ తీసేసి వాష్ అయితే చేశాను. అండ్ ఇవాళ ఆ కర్టెన్ రాడ్ అదంతా కొంచెం వెట్ వైప్తో క్లీన్ చేసుకొని అప్పుడు ఈ కర్టన్స్ డ్రై అయిపోయినాయండి. డ్రై అయిపోయినాక నేను ఇంతవరకు వాటిని నెయ్యలేదు. ఐ వాజ్ జస్ట్ కాట్ అప్ విత్ దీస్ థింగ్స్ అనమాట. బయటకు వెళ్ళాము వీకెండ్, ఇంకా వానలు కొంచెం వాన పడిందంటే నాకు ఎందుకో లెథార్జిక్గా ఉంటుందండి. అదే ఎండ వచ్చిన రోజు ఎంత పనైనా చేయమనండి చేసేస్తాను, కానీ వాన పడిన రోజు కొంచెం లేజీగా ఉంటారనమాట నేను. సో పనులు ఇన్ని రోజులు ఇది పెండింగ్ పెట్టి ఇవాళ మాత్రం ఫైనలీ వేసేస్తున్నాను. ఈ కర్టన్స్ అన్నీ వేసేస్తున్నాను. అండ్ నేను మా ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ 4 or 5 ఫ్రెంచ్ డోర్స్ ఉన్నాయండి. వీటిలన్నిటికీ కర్టన్స్ ఇక్కడికి వచ్చినాకే కొన్నాను. ఓన్లీ 1 వైట్ కర్టెన్ నా మాస్టర్ బెడ్రూమ్లో అంతకుముందు వేసేదాన్ని కదా, ఆ కర్టెన్ మాత్రం పూణేలో ఉన్నప్పుడే కొన్నానండి. మిగతా కర్టన్స్ అన్నీ నేను ఇక్కడికి వచ్చినాకే కొన్నాను. సో నా దగ్గర స్పేర్ సెట్ అన్నది లేదు. ఈ కర్టన్సే వాష్ చేస్తాను, మళ్ళీ వేస్తాను. నేను ఇంకొక సెట్ కొనదలుచుకోలేదండి. బికాస్ ఇక్కడ ఇన్ని అవసరం అవుతున్నాయి. ఇప్పుడు వేరే చోటకి వెళ్తాము, అక్కడ ఇన్ని అవసరం అవ్వకపోవచ్చు కదా. సో ఊరిని కొనేసి అట్లా పైలప్ చేసుకొని వాటిల్ని మళ్ళీ మోసుకొని వెళ్ళటం ఈజ్ నాట్ ఫీజబుల్. సో అవి ఆరిపోయినాయి, చక్కగా వాటిల్ని అయితే ఇప్పుడు ఇంకా స్ప్రెడ్ చేసేసుకున్నాను. అండ్ హౌస్ హెల్ప్ రాకముందే ఆ పని చేసుకున్నానండి. అండ్ ఇక్కడ మా హౌస్ హెల్ప్ వచ్చినాక తన్ని రిక్వెస్ట్ చేసి ఈ మెయిన్ డోర్ ఏంటంటే బాగా డస్ట్ గాలి ఎక్కువ వస్తుందండి. సో డస్ట్ కూడా ఎక్కువే వస్తుంది గాలి ఉన్న చోట. సో ఇదంతా క్లీన్ అయితే చేయించేస్తున్నాను. అండ్ ఇవి క్లీన్ చేయడానికి నేను తనకైతే ఏ సొల్యూషన్స్ ఇవ్వనండి, జస్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేయమంటాను. అండ్ మొన్న ఎవరో అడుగుతున్నారండి హౌస్ హెల్ప్కి మీరు ఎంత ఇస్తారు గాయత్రి అనేసి. ఇక్కడ యాక్చువల్లీ 3500 అయితే ఇస్తున్నానండి, ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలు తోమటానికి. నాకు పూణేలో 4000 తీసుకునేవాళ్ళు, కానీ అన్ని పనులు చేసేవాళ్ళు. అంటే డస్టింగ్ చేసేది, నెలకొకసారి విండోస్ క్లీన్ చేయటము, ఫ్యాన్స్ క్లీన్ చేయటము, ఎప్పుడు మురికైపోతే అప్పుడు, కానీ 4000. సో అది రీజనబుల్ అనిపించిందండి. ఇక్కడ 3500 ఓన్లీ ఫర్ ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలకి నాకు కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ డోర్ క్లీన్ చేయమన్నాను కదా, దానికి ఎక్స్ట్రా మనీ అయితే ఇవ్వాలి. ఫ్యాన్స్ క్లీన్ చేయమంటే ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఎక్స్ట్రా మనీ అయితే ఇస్తూ ఉండాలండి. ఏ పని చేసినా ఎక్స్ట్రాగా ఇస్తూనే ఉండాల్సిందే. ఓన్లీ ఇల్లు చిమ్మి గిన్నెలు తోమి మాప్ చేయటానికి 3500. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ అండి. అండ్ ఇంకా ఇవాళ కొంచెం ఎండ వచ్చింది. సో హెవీ క్లోత్స్ ఏవైతే ఉంటాయో లైక్ నా టర్కీ టవల్స్ అండ్ జీన్స్లు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టుకున్నానండి ఎన్ని రోజుల నుంచో. సో అవి ఇవాళ వాష్ అయితే చేసేసాను. అండ్ ఎండ వచ్చినప్పుడు ఆ ఎండకి ఎండితే బట్టలు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తాయి కదండి, మామూలు ఇంట్లో మనం ఎంత ఫ్యాన్ వేసి ఏం వేసి చేసినా కూడా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఆ పని అయిపోయినాక ఇవాళ చాలా రోజుల నుంచి పెండింగ్ నా నైఫ్స్ ఇవన్నీ చాలా బ్లంట్గా అయిపోయినాయండి. వాటిని షార్పెన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను తప్ప చెయ్యట్లేదు. చిన్న చిన్న థింగ్సేనండి, కానీ ఎంత నెగ్లెక్ట్ చేస్తామో అనిపిస్తుంది నాకైతే. పండగ వస్తుంది అంటే ఇల్లంతా క్లీన్ చేస్తాం, కానీ వీటిని నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ పండగ రోజు మనకి ఎంత హడావిడిగా ఉంటుంది కదా, అప్పుడు చాప్ చేస్తుంటే తెగలేదు అంటే వెజిటేబుల్స్ అంత ఫాస్ట్గా కట్ అవ్వవు కదా బ్లంట్గా ఉన్న నైఫ్స్తో. సో నేనైతే పండగ వస్తుంది కదా అన్నట్టే ఇవాళ తీసానండి నైఫ్ సెట్ అంతా కొంచెం షార్పెన్ చేసుకున్నాను. అండ్ ఈ షార్ప్నర్ మాత్రం నైఫ్ షార్ప్నర్ నేను అమెజాన్ నుంచి ఆల్మోస్ట్ 5 years అయితే అయ్యిందండి ఇది తెప్పించి. దిస్ ఈజ్ అ మస్ట్ బై, నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అంతకుముందు నేను శ్రీనగర్లో వారణాసిలో ఉన్నప్పుడు నాకు ఎక్కడ షార్పెన్ చేయించుకోవాలో నైఫ్స్ తెలిసేది కాదు.
సో తెచ్చుకోవటం, ఆ నైఫ్ బ్లంట్గా అయిపోతే దాన్ని పడేసి కొత్త నైఫ్ తెచ్చుకోవటం, ఇలాగే జరిగేదండి. చాలా మనీ అయితే వేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది తెచ్చుకున్నాక మాత్రం హ్యాపీగా ఇంట్లోనే షార్పెన్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతో సిజర్స్ కూడా షార్పెన్ చేయొచ్చండి. జస్ట్ ఇట్లా పట్టుకొని వన్ సైడే పుల్ చేయాలన్నమాట నైఫ్ని. సో ఇట్ విల్ షార్పెన్. అండ్ సెడేటెడ్ నైఫ్స్ ఉంటాయి కదా, ఆ సెడేటెడ్ నైఫ్స్ అయితే వర్క్ చేయవండి. ఇది ఓన్లీ ప్లేన్ నైఫ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది బాగా వర్క్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ అ మస్ట్ బై ఆర్ మస్ట్ హ్యావ్ ఇన్ ఎవ్రీ కిచెన్ అనిపిస్తుంది నాకైతే. ఇట్లాంటి చిన్న టూల్స్, సింపుల్ టూల్స్, ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదండి. ఇట్లాంటి టూల్స్ అయితే మస్ట్ అండి మన కిచెన్లో. ఎందుకంటే అన్నీ బ్లంట్గా అయిపోయి, ఆ నైఫ్స్, సిజర్స్ అన్నీ బ్లంట్గా అయిపోయి వాటిల్ని పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకునే బదులు మనం వీటిల్ని షార్పెన్ చేసుకొని రీయూజ్ అయితే చేయొచ్చు కదా. సో ఇదంతా చేసేసుకొని ఇంకా కిచెన్ కూడా కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేనైతే లంచ్ చేస్తూ ఇవాళ ఈ మూవీ పెట్టుకున్నానండి. హృదయ పూర్వం అనమాట. మోహన్ లాల్ది జియో హాట్స్టార్లో ఉంది హృదయ పూర్వం. నైస్ మూవీ అండి. జస్ట్ అ ఫీల్ గుడ్ మూవీ. నథింగ్ ఎక్స్ట్రా, నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. బ్రహ్మాండంగా ఉంది అని చెప్పను, కానీ జస్ట్ ఒక క్వైట్ అండ్ కామ్ ఆఫ్టర్నూన్ మీరు టైం స్పెండ్ చేయాలి వితౌట్ ఎనీ నాన్ సెన్స్ ఆర్ నో డ్రామా అంటే ఇలాంటి మూవీస్ పెట్టుకొని చూడొచ్చండి. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడున్న కెయోటిక్ వరల్డ్లో యాక్షన్ అనేసి తలలు నరికేసి చేతులు నరికేసే సినిమాలు వస్తున్న రోజుల్లో ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ రియలీ ఫ్రెష్ బ్రీజ్ అండి. ఎంత హాయిగా ఉంటుందో ఒక సినిమా చూసినాక ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ రావాలి కదా. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఈ మధ్య మూవీస్ చూస్తుంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ యాక్షన్, వాళ్ళ ఇవి డైలాగులు అవన్నీ విని విని విరక్తి వస్తుంది. బట్ ఇట్లాంటి మూవీస్ మాత్రం నిజంగా చాలా హెల్ప్ అవుతాయండి టు కామ్ డౌన్. అండ్ ఇంకా నేను సగమే చూశాను మూవీ, ఇంకా ఆపేశాను అక్కడ. బికాజ్ ఐ హ్యాడ్ టు గెట్ బ్యాక్ టు మై వర్క్. ఇవాళ ఏంటి అంటే ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ మార్చేస్తున్నాను. బికాజ్ దేవుడి దగ్గర ఆ రూమ్లో బెడ్షీట్ బాగా ఎక్కి తొక్కేసాను కదండి ఇందాక కర్టన్స్ వేస్తూ మార్నింగ్. సో ఈవినింగ్ అన్ని బెడ్షీట్స్ మార్చేస్తున్నాను. అండ్ మా బెడ్రూమ్లో బెడ్షీట్ మార్చే ముందు కొంచెం ఈ పెయింటింగ్, ఆ బల్బ్స్, లైట్స్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని అప్పుడు బెడ్షీట్ అయితే చేంజ్ చేసేస్తాను. అండ్ ఈ హెడ్ బోర్డ్ కూడా చాలా డస్ట్ అట్రాక్ట్ అవుతుందండి దీని మీద. ఎవ్రీ వీక్ క్లీన్ చేయాల్సిందే. నేనంటే బెడ్షీట్ ఎప్పుడు చేంజ్ చేస్తానో అప్పుడు క్లీన్ చేస్తానండి. ఆన్ డైలీ బేసిస్ దీన్ని డస్టింగ్ అయితే చేయను. 2-3 డేస్కి నేను బెడ్షీట్ మారుస్తూ ఉంటాను కదా, అప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఇవాళ పొద్దున ఇంకా ఏ డస్టింగ్ పని చేయలేదండి. సో ఇవాళ సైడ్ టేబుల్ కూడా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఆ కర్టెన్స్ వేసి ఆ డోర్ క్లీన్ చేయించేసి ఆ అమ్మాయితో ఇంకా నేను హాల్ వరకు డస్టింగ్ చేసుకున్నాను అనమాట. బికాజ్ అక్కడ అంతా బాగా మురికి అయిపోయింది. ఇంకా బెడ్రూమ్స్లోకి ఇక్కడ అసలు రాలేదు. సో ఇప్పుడు ఇంకా బెడ్రూమ్ అంతా కూడా ఒక్కసారి క్లీన్ చేసుకొని ఇంకా ఈ బెడ్షీట్స్ మార్చేస్తాను. రేపు కూడా ఎండ వస్తే ప్రాపర్గా చక్కగా బెడ్షీట్స్ అన్నీ వాష్ చేస్తానండి. అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ నిజంగానే ఎండ వస్తే ఎండకి ఎండినట్టు ఉంటాయి అన్నమాట బట్టలు. అండ్ బెడ్షీట్స్ అన్నవి ఎలా చేస్తారు అని అడుగుతున్నారండి. నేను బెడ్షీట్స్ వాష్ చేసేటప్పుడు వానిష్ క్రిస్టల్స్ వస్తాయండి, అవి కొన్ని వేసుకుంటున్నాను. అండ్ కంఫర్ట్ అండి, కంఫర్ట్ వేస్తాను అలాంగ్ విత్ ద డిటర్జెంట్. అంతకుముందు అయితే నేను పాడ్స్ కొనేదాన్ని అండి, టైడ్ పాడ్స్ అని ఉండేవి. మీరు అవి కూడా చెక్ చేయొచ్చు, కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ వర్కౌట్ అవుతున్నాయి అండి. నాకు ఓన్లీ బెడ్షీట్స్ కానీ పెట్టుకుంటాను, కానీ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. సో ఎవ్రీ టైం లాండ్రీకి మాత్రం నేను ఏరియల్ లిక్విడ్ యూస్ చేస్తానండి. అంటే వాళ్ళది ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తాను. అండ్ ఈ వానిష్ క్రిస్టల్స్ ఇవి దొరుకుతున్నాయి అన్నమాట. అవి తెప్పించుకొని అవి కూడా కొంచెం వేస్తే బెడ్షీట్స్కి ఏమన్నా మురికి ఉన్నా పోతుంది. అండ్ ఈ కంఫర్ట్ ఏంటంటే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి బెడ్ స్ప్రెడ్స్కి కానీ కర్టన్స్కి కానీ మీరు ఇవి యూస్ చేస్తే. సో ఈ 3 యూస్ చేస్తాను. ఇవి ఎట్లాగో నేను రెగ్యులర్ లాండ్రీలో యూస్ చేస్తాను కాబట్టి ఇవే బెడ్షీట్స్కి కూడా యూస్ చేసేస్తాను. ఎస్పెషలీ టవల్స్ అట్లా వేసినప్పుడు ఆ కంఫర్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది. సో ఈ 3 వాడతానండి. బెడ్షీట్స్కి కూడా ఈ 3 వాడతాను. అండ్ ఆల్సో హౌ ఫ్రీక్వెంట్లీ డూ ఐ చేంజ్ మై బెడ్షీట్స్ అంటున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ శ్లోకా బెడ్రూమ్లో ఐ ట్రై టు చేంజ్
ఎవ్రీ 3 డేస్‌కి అట్లా మారుస్తూ ఉంటాను. బట్ స్టడీ రూమ్‌లో ఉంటదండి. అది నేను 1 వీక్ గానీ, ఒక్కొక్కసారి 10 డేస్ కూడా వదిలేస్తాను. బికాజ్ అసల యూజ్ చెయ్యం. ఆ బెడ్ అన్నది మేము యూజ్ చెయ్యము. అండ్ ఇట్స్ ఓన్లీ లైక్ బెడ్‌షీట్ బాగా మురికైపోద్దండి. అండ్ దేవుడి రూమ్‌లో ఏంటి అంటే అక్కడ ఆరతి ఇస్తూ ఉంటాము. లేదా హవనం చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ నల్లగా రెసిడ్యూ ఏదైతే ఉంటదో అది పట్టి మురికవ్వాల్సిందే తప్ప ఎక్కి తొక్కి మురికయ్యే సీన్ అయితే ఉండదు. సో, నేను అది 1 వీక్ గానీ, 10 డేస్‌కైనా ఉంచేస్తాను. బట్ దీస్ 2 రూమ్స్ క్వైట్ ఫ్రీక్వెంట్‌లీ వీక్లీ ట్వైస్ అయితే మారుస్తూ ఉంటానండి. అండ్ అది ఇంతే చెయ్యాలి అని నేను చెప్పట్లేదండి. ఎవరికి ఏది ఫీజిబుల్‌గా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ నాకు కొంచెం ఆ క్లెన్లీనెస్ కొంచెం నాకు బెడ్ నీట్‌గా లేకపోతే అసలు నిద్ర పట్టదండి. అదొక ప్రాబ్లమ్ ఉంటది నాకు. అందుకని ఎవ్రీ టైమ్ కొంచెం కూడా నలిగింది, కొంచెం కూడా మెస్సీగా ఉంది అనిపిస్తే వెంటనే చేంజ్ చేసేస్తే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటది అండ్ హాయిగా నిద్ర పడతది. కొంచెం కూడా మురికిగా ఉన్న బెడ్‌షీట్ అది యేసుకుంటే ఐ జస్ట్ కాంట్ రిలాక్స్. అది ప్రాబ్లమ్ ఏమోనండి సైకలాజికలీ, బట్ కాంట్ హెల్ప్ ఇట్. అండ్ ఇంకా బెడ్‌షీట్స్ అన్ని రూమ్స్‌లో ఇవాళ చేంజ్ చేసేసాను. చేంజ్ చేసి ఇంకా ఫ్రెషన్ అప్ అయిపోయి స్నానం చేసి వచ్చినాక కొంచెం ఏమైనా తాగాలనిపించిందండి. కానీ ఆ టైంకి అప్పటికే 7 అట్లా అయ్యింది. ఆ టైంకి కాఫీలు ఇట్లాంటివి తాగామంటే డిన్నర్ చేయలేము అనేసి క్యామమైల్ టీ అయితే పెట్టుకున్నాను. నేను జనరలీ ఇట్లాంటి హెల్తీ ఆప్షన్స్ అయితే అస్సలు యూస్ చెయ్యనండి. బట్ ఇవాళ డస్ట్‌కో ఏమో కొంచెం ఐ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ సంథింగ్ హాట్. అట్ ద సేమ్ టైం నాకు హెవీగా వద్దు అనుకొని ఈ క్యామమైల్ టీ పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవుతూ మూవీ అయితే ఫినిష్ చేసేసానండి. నాకు ఏదైనా మొదలెట్టినాక అది ఫినిష్ చేయలేకపోతే ఆ బుర్రలో తులుస్తూ ఉంటుంది ఎండింగ్ ఏమైందో అనేసి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా అంత తాగేసి కొంచెం ఇల్లంతా ధూపం వేసేసుకొని ఫ్రెషన్ అప్ అయితే అయిపోయామండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.